మమ్మీ నేను కాలేజ్ పోతున్నా. 2 నిమిషాలు ఆగబెట్ట, దోశలు వేస్తున్నా తినిపోదు. అరే వద్దు మమ్మీ, లేట్ అవుతుంది, జల్ది పోవాలి. రే మమ్మీ 2 దోశలు వేసినాడే తినేసి నేను దింపుతా కాలేజ్ కడపు. లేదు బెట్ట, మన ఫ్యామిలీలో ఎవరు మంచిగా చదువుకోలేదు. నువ్వన్నా చదువుకొని మంచిగా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి. నీకు ఏమైనా పిచ్చా మమ్మీ? డాక్టర్ ఇంజనీర్ అవ్వమంటావు, నేనేదో ఐఏఎస్ అవుదాం అనుకుంటే శభాష్, నువ్వు నా కొడుకేరా, నీ ముఖంలో ఐఏఎస్ ఐపీఎస్ కనిపిస్తుంది. మమ్మీ బాయ్, నేను కాలేజ్ పోతున్నా. అరే నాన్న, కాలేజ్కి అయితే బాగానే పోతున్నావు కానీ ఉన్న బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోరా, నాన్న పరుగు పోతుంది. అరే మమ్మీ, డిగ్రీ కాలేజ్ అంటేనే బ్యాక్లాగ్స్ ఉంటాయి. అయినా బ్యాక్లాగ్స్ ఉంటేనే మంచిదే ఇవంటే వేస్ట్. ఇంకేం తక్కువ లేదు. ఇంకా పొద్దున్న లేచి బ్యాగ్ తీసుకుని బాగా చెప్తావు, ఒక బ్యాగ్ లో క్రియేట్ చేయడానికి రాదారా నీకు? బయట పోతే మా పరుగు పోతుందిరా. లేరా 10 అవుతుంది, కాలేజ్ పోవా నువ్వు? అరే ఏంటి ఫైనల్ ఇయర్ లో పడిపోతాడు కాలేజ్కి. నువ్వు ఏ ఇయర్ పోయినావు అసలు కాలేజ్కి? వచ్చేట్రా, నేను బ్యాగ్ ఉంది. అరే ఇస్తరాకులు ఏం చేస్తున్నావురా? బ్యాగ్ లో బుక్లెట్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ లో మీ అమ్మకి ఏం చెప్పినా ఐఏఎస్ అవుతావు ఐపీఎస్ అవుతావు, ఇప్పుడు ఏమైందిరా నీకు? ఈ కొడుకులు నైట్ మొత్తం లాగి నా బ్యాగ్ లో పెట్టారు. ఇస్తరాకులు వాళ్ళ దగ్గర నా బ్యాగ్ లో పెట్టారు.